డే 2లో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యారు. ఇది గన్పూర్ సైడు అటు సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ 2 ఆవులను చంపిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బసాపూర్ సైడ్ వచ్చిందని చెప్తే అటు సైడు మళ్ళీ అందరం వెళ్ళడం జరిగింది. అక్కడ ఆరేపల్లి చంద్రనాయక్ తండాలో 3 ఆవులను చంపింది. 5 అంటారు కానీ 3 కన్ఫర్మేషన్ అక్కడ లైవ్లో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూద్దాము, ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక్కడ అది వచ్చినట్టు, అక్కడ వాడిని చంపినట్టు ఇక్కడ ఉంటాయి మొత్తం రక్త మడతలు ఇవన్నీ ఉంటాయి. వీడియోలో మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను సిద్దిపేట జిల్లా కోహెడ మండల్ ఆరేపల్లి విలేజ్ చంద్రనాయక్ తండాలో. ఇది ఓవరాల్గా వాగును పట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్. మొత్తం వాగంబడి వస్తుంది. మీకు మ్యాప్ పెడతాను లాస్ట్. వాగు ఉన్న సరౌండింగ్స్లోనే అది కిల్లింగ్ చేస్తుంది మొత్తం. ఇది వచ్చేసి ఫస్ట్ కిల్లింగ్ చేసింది. ఇది ఇక్కడ ఫస్ట్ది అది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ది. ఇంకోటి ఇది సెకండ్ వన్, ఇది రెండోది. దీన్ని కూడా చంపేసింది. ఇక్కడ ఇది తాటికెళ్ళి ఫ్రంట్ నుంచి మీకు అట్లనే బ్యాక్ నుంచి చూపెడతా అది ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి చూడండి. మొత్తం బ్యాక్ సైడ్ చూపెడుతున్నా. ఇది ఇక్కడ పరిస్థితి. ఇది నిన్న ఆదివారం రోజు రికార్డ్ చేసింది. ప్రజెంట్ కూడా ఈరోజు అప్డేట్ అంటే సోమవారం అప్డేట్ కూడా ఈరోజు కూడా అక్కడే ఉంది. అది వీడియోలో అబ్జర్వ్ చేస్తే మ్యాప్ ఒక 3 days బ్యాక్ ఏమో అమ్మపురం అన్నారు, ఆ నుంచి కోడిగాలు. ఇదంతా చూస్తే వాగు రూట్ వస్తుంది మొత్తం. ఇలా జూమ్ చేసి చూపిస్తున్నాయి చూడండి. ఆ నుంచి మళ్ళీ నిన్న అప్డేట్ వచ్చేసి బెక్కల్ నుంచి గన్పూర్, బైరంపల్లి ఇట్లా అక్కడి నుంచి మళ్ళీ వాగు కనెక్టింగ్తో బసవాపూర్. ఇక అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి ఓపెన్ చేస్తే చూడండి. ఈ బసవాపూర్ నుంచి ఆరేపల్లి అటు శనిగారం ఇది చూడండి. ఫారెస్ట్ ఏరియా మొత్తం ఇటు అంతా కొండలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉంది ప్రజెంట్. ఇది మ్యాప్లో జనగాం నుంచి సిద్దిపేట డిస్టిక్ ఎంటర్ అయినట్టు అట్లనే ఎక్కడెక్కడ అటాక్లు అయినాయి ఏంది మ్యాపు ఆ వాగు పంట ఎట్లా వస్తుందని ఇలా పెట్టిన. వేరేటి అన్ని నమ్మకర్రి వాట్సాప్లలో అన్ని ఫార్వర్డ్ చేసి పొలాలకు వెళ్ళే రైతులు జాగ్రత్తగా ఉండండి.